హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరికొన్ని కిచెన్ టిప్స్ని అలాగే వ్లాగ్ని కూడా షేర్ చేస్తాను. చాలా వరకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎవరికైనా సరే యూస్ఫుల్గా ఉంటుంది అనేసి ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మనం ఎప్పుడైనా సరే మామూలుగా కిచెన్ కౌంటర్ టాప్ షింక్ని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాం, కానీ ట్యాప్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా డైలీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ట్యాప్ని. కాకపోతే వీక్లీ వన్స్ ఒక్కసారైనా సరే అదే స్క్రబ్బర్తో ఇంక మరలా సపరేట్గా లిక్విడ్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ అదే స్క్రబ్బర్తో ట్యాప్స్ని కూడా క్లీన్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి చూడడానికి చాలా నీట్గా హైజెనిక్గా ఉంటుంది. మనకి షింక్ కౌంటర్ టాప్ అంతా నీట్గా సెట్ చేసి తీరా ట్యాప్స్ దగ్గర మిస్ అయ్యామనుకోండి, మనకి 100% నీట్గా ఉన్నట్టు కాదు కదా. ఇదేం పెద్ద టైం టేకెన్ పని కూడా కాదు. కాబట్టి వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే మనం చూడడానికి కూడా బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఇడ్లీకి వడకి నానేస్తూ ఉన్నా. వడకి పొట్టు మినపప్పు తెచ్చి చాలా మంత్స్ అయిపోయింది. ఇంట్లోకి రాకముందు ఎప్పుడో 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో తెచ్చినవి. అప్పటి నుంచి చేయడానికి అస్సలు టైం దొరకలేదు. ఇంకా ఇప్పుడు కొద్దిగా టైం దొరుకుతుంది కాబట్టి ఈరోజైతే ఇంకా వడకి ఇడ్లీకి అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు కూడా మిక్సీకే వేసేస్తూ ఉన్నాను అనమాట. ఇదేంటంటే క్లీన్ చేసుకోవడానికి పొట్టు మినపప్పు కదా, ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది. మనకి వడలు మిక్సీకి వేస్తే మామూలు మినపప్పు అనుకోండి, ఒక్కొక్కసారి గట్టిగా వస్తూ ఉంటాయి. ఇవైతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి. మెదుపు కొంచెం ఎక్కువ ఉంటుంది కదా పొట్టు మినపప్పులో. మనం వాటర్ పోయగానే నురుగు కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పొట్టు మినపప్పుకి. అదే మామూలు వాటికి అనుకోండి అంత ఎక్కువ రాదు, అక్కడే తెలిసిపోతుంది మనకి. ఇంక ఇక్కడ ఆకుకూరలు ఉదయం నుంచి తెచ్చినవి అలాగే ఉన్నాయి. టైం లేక వలవలేదన్నమాట. ఇంక ఇప్పుడు కొద్దిగా రిలాక్స్గా అంటే రిలాక్స్ అయినట్టుగా ఉంటుంది, టీవీ చూసినట్టుగా ఉంటుంది అనేసి టీవీ పెట్టుకొని ఇంక ఈ ఆకుకూరలు అయితే చేసుకుంటున్నాను. ఆకుకూరలో మనకి వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అయినా తప్పదు కదా. కాకపోతే హెల్దీ కాబట్టి ఒక డే బై డే అయినా డెఫినెట్గా తీసుకోవడం బెస్ట్. ఇంక ఇక్కడ ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇచ్చిన తర్వాత ఇంకా ఉదయం పూజ చేసేసాను. నా దగ్గర 3 సెట్లు కుందేళ్ళు అయితే ఉంటాయి. ఆ మూడింటిని కూడా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసి పెట్టేశాను అనుకోండి, నేనే పూజ చేసేటప్పుడల్లా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. క్లీన్ చేసి పెట్టేస్తే ఒకవేళ పిల్లలు క్లీన్ చేసి దీపం పెట్టమంటే చేయరు అనమాట. అదే డైరెక్ట్గా దీపం పెట్టమంటే తక్కువ టైం పడుతుంది కాబట్టి పెట్టేస్తారు. అంటే ఇప్పుడు 3 సెట్లు కదా, 2 రోజులకి. అంటే రెండో రోజు ఏంటంటే జస్ట్ వాటర్తో అలా కడిగేసి టిష్యూతో తుడిచేస్తారు అంతే. ఇంకా దాన్ని స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసే పని అయితే ఉండదు. అలాగా 2 డేస్కి ఒక్కసారిగా ఒక్కొక్కటిగా 3 సెట్స్ అయితే ఉంటాయి. ఇంకా వాటిని అయితే క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా నేను పీతాంబరి అలాగే మామూలుగా అంట్లు దోమే లిక్విడ్ ఉంటుంది కదా, వాటిని కలిపేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా క్లీన్ చేసేస్తాను. ఎక్కువ జిడ్డు ఉన్నాయి అనుకోండి, అంటే మనకి షైనింగ్ వస్తాయి, కానీ పీతాంబరి వేయడం వల్ల షైనింగ్ వస్తుంది కానీ జిడ్డు అలాగే ఉంటుంది. ఇంకా చివరిలో ఇంకొద్దిగా లిక్విడ్ సపరేట్గా వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ ఏంటంటే మనం మామూలుగా లిక్విడ్తో క్లీన్ చేసేసుకుంటేనే సరిపోతుంది. ఇలాగా వీక్లీ వన్స్ అలా చేసేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు సాటర్డే ఉదయం పూజ చేశాను, అయినా సరే మరలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వీటినైతే క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా 1 వీక్ మొత్తం కూడా ఈ పని అయితే ఉండదు. ప్లేట్స్ అవేంటంటే జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసి టిష్యూతో తుడిచేస్తారనమాట. వాటికి ఏం పెద్ద జిడ్డు అదంతా ఏముండదు కాబట్టి. ఇంకా కర్పూరము వెలిగించేది ఏంటంటే మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, దాంట్లో వెలిగించేసి ఇంకా కర్పూరం హారతి ఇచ్చి దాంట్లో పెట్టి వెలిగించేస్తారు. కాబట్టి మనకి క్లీన్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. ఇంక ఇవి అలాగే ఉంచేసి క్లాత్, అంటే దేవుడి దగ్గర వాడే క్లాత్ ఉంటుంది కదా కాటన్ది, దాంతో తుడిచేస్తే తొందరగా మారిపోతుంది. ఇంకెక్కడ పెట్టేస్తాను. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ మనకి పూజ గది వచ్చేసరికి ర్యాక్స్లో ఉంటుంది, సపరేట్గా అయితే ఏమీ ఉండదు. ఇంకొంచెం ఎత్తులోనే ఉంటుంది, నిలబడి మాత్రమే పూజ చేసుకోగలము. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నానున్నాయి, వాటిని పొట్టు కొద్దిగా అంటే మరీ క్లీన్గా చేయకుండా ఒక 30% అలా ఉంచేసి
ఇంకా మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఇడ్లీకి కూడా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ వడకు వేసి ఆ తర్వాత ఇడ్లీకి వేసేస్తాను. మనము ఫస్టే ఇడ్లీకి వేసామనుకోండి, ఒక వాటర్ పోసినప్పుడు లిక్విడ్గా అయిపోతుంది. మళ్ళీ ఎందుకులే అనేసి నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే అది మిక్సీ అయినా గ్రైండర్ అయినా వడకు వేసిన తర్వాతే ఇడ్లీకి దోసకు వేసుకుంటూ ఉంటాను. అవసరమైంది రేపటికి కొద్దిగా బయట తీసి పెట్టేసి ఇంకా మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టింది ఇంకా 2 డేస్ అయితే వస్తుంది. ఇదంతా కూడా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట. అంటే భోజనం చేసిన తర్వాత నుంచి నేను చేసే పనులు. ఇంక ఇక్కడ వచ్చేసరికి వడలు కూడా వేసేస్తూ ఉన్నాను. మనము కిచెన్ షెల్ఫ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చిమ్నీ పెట్టించుకోవాల్సిందే. ఎంత విండో ఉన్నా సరే, లేదంటే ఆ జిడ్డంతా అక్కడే పేరుకుపోయేసి మనకి క్లీనింగ్ చేయడానికి కూడా ఎక్కువ కష్టం అనిపిస్తూ ఉంటుంది. అందుకనేసి మనము వర్క్ ఉన్నప్పుడు మాత్రం చిమ్నీని ప్రిఫర్ చేయడం మంచిదన్నమాట. దీనివల్ల ఆ పొగ అంతా కూడా రూమ్ అంతా చుట్టుకోకుండా అది లాగేసుకుంటుంది. మనం పెద్ద స్పీడ్ పెట్టాల్సిన అవసరం లేదు, మీడియంలో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి నాకు బాడీ పెయిన్స్, కోల్డ్, ఫీవరు అన్నీ వచ్చేసాయి. ఇంకా అందుకని ఇంకా కిచెన్ జోలికి అయితే వెళ్ళలేదు, అలాగే వదిలేసాను. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కొద్దిగా రిలీఫ్ అయింది. ఇంకా ఆ వెజిల్స్ అన్నీ కూడా షింక్లో వేసేసి నిన్న వడలు చేసిన ఆ నూనె కూడా బాండీలోనే అలాగే ఉండిపోయిందనమాట. ఇంకా దాన్ని ఇప్పుడు క్యాన్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఆయిల్ క్యాన్ కింద ఒక చిన్న వేస్ట్ ప్లేట్ ఒకటి పెట్టేస్తాను. ఎందుకంటే ఆ జిడ్డు అంతా కూడా పేపర్కి కింద అది పెట్టిన ప్లేస్కి అంటుకోకుండా ఉంటుంది అనేసి. ఇంకా హాట్ వాటర్ కాంచుకొని తాగామనుకోండి, కొద్దిగా రిలీఫ్ వస్తుంది కదా. ఇంకా కషాయం లాంటివి పెట్టుకునే ఓపిక కూడా లేదు. అందుకనేసి జస్ట్ ముందు రిలీఫ్ అవ్వాలి కదా వెంటనే, అందుకని హాట్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను. మనము హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా సరే డైలీ ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగామనుకోండి, మనకి ఫస్ట్ ఎంప్టీ స్టమక్లో వాటర్ వెళ్ళింది అనుకోండి, అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ వైట్గా కనిపించేవి పారిజాతం పూలు అనమాట. ఇంకా ఈరోజు డైలీ అయితే అస్సలు ఉండేవి కాదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూద్దాము కింద పడినవి నిండుగా అనేసి ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈరోజు కనిపించాయి. ఈరోజు సండే కదా, అంటే ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను చెప్పేది. ఇంకా సండే కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తారు, పూజలు కూడా తక్కువే చేస్తారు. ఆ రోజు చాలామంది చేయరు కదా. నేను కూడా అంతే, సండే అయితే బ్రేక్ ఇస్తాను. ఎప్పుడో ఇంకా పండగలప్పుడు మాత్రం సండే వచ్చిందనుకోండి అప్పుడు చేస్తాను. లేదు అని అంటే మిగిలిన రోజులు చేస్తా, కానీ సండే బ్రేక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా టిఫిన్గా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే ఒకరికి మాత్రం స్కూల్ ఉంది, సండే అయినా గేమ్స్ అనమాట, వాళ్ళకి గేమ్స్ కాంపిటీషన్. అందుకనేసి ఇంకా ఒకరి కోసం ఏమి రైస్ ఉదయాన్నే చేసే ఓపిక లేదు, అందుకని ఇడ్లీ అలాగే పొడి వేసి పంపించేశాను. ఇంకా పాలు టీ పెట్టేస్తూ ఉన్నా, పిల్లలకి మాత్రం పాలు ఇచ్చేస్తే తాగేసి వెళ్తారు స్కూల్కి. ఇంకా లంచ్ అయితే మంచిగా ఏం లేదు కదా, జస్ట్ ఇడ్లీ కాబట్టి వెళ్ళేటప్పుడు పాలు అయితే ఇచ్చేసాను. డైలీ అయితే ఏం తీసుకోవట్లేదు, కానీ ఈ మధ్య కోల్డ్, బాడీ పెయిన్స్ ఉండడం వల్ల ఇలా తీసుకుంటున్నా. ఇంకా బట్టలు కూడా నిన్నటివి మడత కూడా పెట్టలేదు, అలాగే ఉండిపోయాయి. ఇంకా వీటిని అయితే ఇప్పుడు మడత పెట్టేసేయాలి. ఇంకా టీవీలో మ్యూజిక్ పెట్టుకుంటూ ఈ పనులు అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ పౌర్ణమి సినిమా సాంగ్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే పెట్టుకున్నా. చాలా బాగుంటాయి కదా ఇవైతే. చాలా రోజుల తర్వాత గుర్తొచ్చిందనమాట ఆ సినిమా. ఇంకా అందుకని వాటిని పెట్టేసుకొని ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఈ మామూలుగా మిగిలిన రోజుల్లో నేను ఒక్కదాన్ని ఉన్నాను అనుకోండి, మెయిన్ డోరు అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాను. అదే హాలిడేస్ అందరం ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ రోజు మొత్తం కూడా ఓపెన్ చేసే ఉంటుంది. నాకు డోర్స్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉండడమే అలవాటు అనమాట. ఇంక ఇక్కడ ఓపెన్ చేసినా మనకేం భయం లేదు, ఇట్లా తిరిగే వాళ్ళు ఎవరు కూడా రారనమాట, ఎందుకంటే మనదే లాస్ట్ కాబట్టి. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇవి బటర్ఫ్లైస్ చాలా ఉండేవి, ఇంకా అవన్నీ కూడా పోయి చివరికి 2 మాత్రమే మిగిలాయి. సరేలే, ఇంకా టీవీ కౌంటర్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది కదా, ఇంకా వాటి దగ్గర స్టిచ్ చేద్దాము అనేసి మనకి ఫెవికల్ కొన్నప్పుడు బాల్స్ లాగా ఇస్తారనమాట ఫ్రీగా. ఇలాగా
ఇంకా వాటిని తీసి గోడ మనం ఎక్కడ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ పెట్టేసి దాని మీద ఏ ఐటమ్ని స్టిచ్ చేయాలనుకున్నామో వాటిని పెట్టేసామనుకోండి టక్కున అంటుకుపోతాయి. అంటే మనకి ఇవి గ్లూ మన చిన్న చిన్న గ్లూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఉందన్నమాట. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా వెజిల్స్ చూసారు కదా, ఇప్పటివి నిన్నటి నైట్వి నిన్న మధ్యాహ్నం నుంచి అలాగే ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని కూడా వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం పెట్టేసామనుకోండి అసలు స్మెల్ వచ్చేస్తుంది కదా, మనమే క్లీన్ చేయలేము. మనం ఎంత నెగ్లెక్ట్గా కిచెన్లో పనులు చేస్తామో అంత విసుగు వచ్చేస్తుంది అనమాట. ఇంకా స్మెల్ రావడం, ఇంకా స్మెల్ వచ్చిందంటే ఇంకా బొద్దింకలు, ఈగలు, దోమలు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా మనం కిచెన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. అది అంటే మోడర్న్ కిచెన్ అయినా నాన్ మోడర్న్ కిచెన్ అయినా ఏదైనా సరే మనం మెయింటెనెన్స్ చేసుకునే దాన్ని బట్టే మనకి ఉంటుందన్నమాట. ఇంకా వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఆరబెట్టేస్తాను. ఇది వచ్చేసరికి ఇంకా అవసరమైనవి వాడుకుంటూ, ఒకవేళ అవసరం లేకుండా అలాగే ఉండిపోయాను కండి నెక్స్ట్ డే ర్యాక్స్లో సర్దేస్తాను. ఎందుకంటే మనకి తుప్పు పట్టకుండా స్మెల్ రాకుండా ఉంటాయి కదా. ఇంక ఇక్కడ వచ్చేసరికి నిన్న ఇలాంటి హుక్స్ స్టార్ లాంటివి క్లీన్ చేశాను చెప్పాను కదా, వాటిని ఇలాగా స్టిచ్ చేశాను అనమాట. ఆ గ్లూ బాల్స్తోనే చక్కగా స్టిక్ అయిపోయాయి. బ్యాక్ సైడ్ అద్దము డార్క్గా ఉంది, అక్కడక్కడ ఇలా స్టార్స్ లాగా ఉంటే నాకు మబ్బులో చుక్కల్లాగా కనిపించాయి. ఇంక ఇది వచ్చేసరికి ఈ హ్యాంగర్ ఈ సైడ్ ఉన్నది కదా షింక్ దగ్గర, దాన్ని ఈ సైడ్కి మార్చి చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేశాను. ఇంక ఓవరాల్గా కిచెన్ ఇలా ఉంది. మనకి షింక్ దగ్గర ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అది వచ్చినా రాకపోయినా సరే మనము ఒక 15 డేస్కి అలాగా డ్రైన్ ఎక్స్పర్ట్ అని ఇంకా కంపెనీస్ అయితే చాలానే ఉంటాయి. వాటిని కొద్దిగా దాన్ని పౌడర్ లాగా ఉంటుంది, దాన్ని అలా వేసేసి హాట్ వాటర్ వేసామనుకోండి బ్లాక్స్ ఏమున్నా సరే మనకి క్లియర్ అయిపోతాయి, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మనం కిచెన్లో ర్యాక్స్ అంటే డోర్స్ ఉన్న కిచెన్ అనుకోండి, మనం డైలీ లేదు అని అంటే 2 డేస్కి ఒక్కసారన్నా ఆ ర్యాక్స్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి పెట్టాలి. అంటే కిచెన్ అనే కాదు, మనం బెడ్రూమ్స్లో కానీ హాల్స్లో కానీ ఏదైనా సరే ర్యాక్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టామనుకోండి కొంచెం గాలి దొలుతుంది కదా, తేమున్నా సరే ఆవిరైపోతాయి. ఇంకా మనం బెడ్రూమ్స్లో అంటే ఎలాగో ఫ్యాన్లు వేస్తాం కాబట్టి చక్కగా నెమ్మ ఏదున్నా సరే పీల్ చేసుకుంటుంది, స్మెల్ రాకుండా ఉంటాయి, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. కాబట్టి ఇలాంటి టిప్స్ స్మెల్ రాకుండా కూడా ఉంటాయి బట్టలు అనేవన్నీ కూడా. ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల మనము నీట్గా ఉంచుకొని మెయింటెనెన్స్ చేయొచ్చు. ఇంకా షింక్ కింద మనం ఖచ్చితంగా డోర్ అనేది రోజులో ఒక 1/2 అవర్ అయినా ఓపెన్ చేసి పెట్టాలి. మనం డోర్స్ వేసే ఉన్నామనుకోండి ఒక్కొక్కసారి పైప్లో నుంచి వాటర్ లీక్ అయ్యి అది అలాగే ఉండిపోతే బ్యాడ్ స్మెల్ రావడం, తర్వాత అక్కడ మరకలు ఏర్పడడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఆ స్మెల్ అంతా కూడా బయటకు వెళ్ళిపోవాలి, తేమ లేకుండా ఆరిపోవాలంటే మనం షింక్ కింద డోర్ కూడా అప్పుడప్పుడు ఓపెన్ చేసి పెడుతూ ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్లే మన చిన్న కిచెన్ అయినా పెద్ద కిచెన్ అయినా మోడర్న్ కిచెన్ అయినా నాన్ మోడర్న్ కిచెన్ అయినా సరే నీట్గా మెయింటైన్ చేయగలుగుతాము. అదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.